అత్తమ్మ టీవీలో ఈరోజు ఎంతో రుచికరమైన చేపల వేపుడు నేర్చుకుందాం. ఈజీగా చేసుకునే ఈ రుచికరమైన చేపల వేపుడు తయారీకి కావలసిన పదార్థాలు: గుండ్రంగా కట్ చేసుకున్న పెద్ద చేప ముక్కలు 6, ఇవి బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి ముద్ద 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర 2 రెమ్మలు. తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా చేప ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత దానిలో కారం, పసుపు కలిపి బాగా కలియబెట్టండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలియబెట్టండి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసిన తర్వాత అది బాగా కలిసేలాగా కలియబెట్టండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా గరం మసాలా, అంటే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ చేపలకు పట్టేలాగా బాగా కలియబెట్టుకోండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా పొడి వేస్తున్నాం. ఇవన్నీ వేసి చేప ముక్కలకి బాగా పట్టేలాగా, అన్ని ముక్కలకి అంటుకునేలాగా బాగా కలియబెట్టి 20 నుండి 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోండి. ఈ మ్యారినేషన్ వల్లే ఎంతో రుచిగా వేపుడు రెడీ అవుతుంది. చూసారు కదా, బాగా కలియబెట్టి మ్యారినేట్ చేస్తున్నాము. మొత్తం కలిసిందో లేదో అనుకునేంత వరకు ప్రతి ముక్కని తీసి ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. మరింత మ్యారినేట్ చేసుకున్నా సరే ఎంతో టేస్టీగా ఉంటుంది. మినిమం అయితే 20 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. దానికి మూత పెట్టి మ్యారినేట్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ బయటికి వెళ్ళిపోకుండా ఉంటాయి. అందుకని మూత పెట్టి 20 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఆ తర్వాత లోతుగా ఉన్న పెద్ద కడాయి తీసుకొని వేడి చేయండి. ఇది వెడల్పుగా ఉండాలి, లోతుగా ఉండాలి, మందంగా ఉండాలి. అలాంటి కడాయి వేడైన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. ఎందుకంటే ఈ నూనెలోనే మనం చేప ముక్కలన్నీ వేయిస్తున్నాం. అందుకని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోండి. దాదాపు 2 నిమిషాలు, అంటే నూనె బాగా వేడవ్వాలి. వేడేంత వరకు నూనె వేడి చేసుకోండి. ఆ తర్వాత మెల్లగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు నూనెలో వేయండి. ఈ బాండికి సరిపడేంతగా చేప ముక్కలు వేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టడం వల్ల ఎంతో రుచిగా లోపల కూడా ముక్కంతా వేగుతుంది. చూసారు కదా, నూనె బాగా వేగిన తర్వాత వేస్తున్నాం. అందుకని ఈ చేప ముక్కలు బాగా వేగుతాయి. సిమ్లో పెట్టి బాండికి సరిపడా ముక్కలు మాత్రమే వేసుకొని ఫ్రై చేయండి. దాదాపు 5 నుండి 10 నిమిషాలు ఫ్రై అవుతాయి. ఎందుకంటే ఇవి లోపల కూడా ఉడకాలి కాబట్టి. మధ్య మధ్యలో కలియబెడుతూ, అంటే చాలా జాగ్రత్తగా రెండో వైపు కూడా తిప్పుకోండి. రెండు వైపులా తిప్పి ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఈ చేపల వేపుడికి గుండ్రంగా కట్ చేసుకున్న చేప ముక్కలు చాలా బాగుంటాయి. అలాగే పల్చగా కట్ చేసుకోవాలి చేప ముక్కల్ని. మందం తక్కువ ఉంటే బాగా వేగుతాయి, లోపల కూడా వేగి బాగా రుచిగా ఉంటాయి. అలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా వేయించుకోండి. చేప ముక్క గట్టిపడేంత వరకు మనం వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకుందాం. ఇప్పుడు జాగ్రత్తగా రెండో వైపు తిప్పుకోండి. ముక్క విడిపోకుండా చూసుకోవాలి. కాబట్టి మనం ఒక్కొక్క ముక్కని జాగ్రత్తగా పైకి లేపి రెండో వైపు బోర్లించండి.
ఇది మనం సిమ్లో పెట్టే చేస్తున్నాం కాబట్టి లోపల కూడా ముక్క బాగా ఉడుకుతుంది. ఈ చేపలు గట్టిపడేంత వరకు ఫ్రై చేయాలి. అంటే ముక్క ముట్టుకుంటే అది మెత్తగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి. అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. మరోసారి మరలా కలియబెట్టి మరలా ఫ్రై చేసి మరోసారి మరలా కలియబెట్టి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ దాదాపు 10 నిమిషాల వరకు పడుతుంది ఫ్రై రెడీ అవ్వడానికి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అవసరం అనుకుంటే మరింతసేపు ఫ్రై చేసుకోండి. చాలా జాగ్రత్తగా ముక్కల్ని అటు ఇటు తిప్పాలి. ముక్కలు బాగా ఉడుకుతున్నాయి కదా. ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన చేపల ముక్కల వేపుడు రెడీ అయింది. తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోండి. పేపర్ నాప్కిన్ ప్లేట్లో తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ పేపర్ పీల్చుకుంటుంది. అప్పుడు రుచికరమైన చేపల వేపుడిని రసంతో కానీ, పప్పుచారుతో కానీ, సాంబార్తో కానీ తినొచ్చు. ఎంతో రుచికరమైన ఈ చేపల వేపుడు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు ఆఖరిగా ఉన్న నూనెలో కొద్దిగా కరివేపాకు వేసి వేయించండి. దాన్ని చేప ముక్కల మీద వేసి గార్నిష్ చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర కూడా చేప ముక్కల మీద వేసి గార్నిష్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో రుచికరమైన చేప ముక్కల వేపుడు రెడీ అయింది. దీన్ని స్నాక్గా కూడా తీసుకోవచ్చు, లేదా సైడ్ డిష్గా కూడా సర్వ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కావాలంటే అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.